వెళ్ళిపోతూ ఉంటే ఇలాంటి పెద్ద సిస్టర్ ఒక ఆవిడ, తమ్ముడా యేసన్న గారిని అందరూ యేసు అంటారు. యేసన్న గారి ఆత్మీయ తండ్రిని చెప్పాలి దేవరాజు గారు. ఆయన ఎంత ముద్దుగా పిలుస్తారో యేసన్న గారు, యేసు యేసు అంటుంటారు. ఆ పెద్దక్క, యేసు ఎక్కడికి వెళుతున్నావు? అక్క, పెద్దయ్య గారు ఇట్లా ప్రార్థన చేసి వెళ్ళమన్నారంటే వెంటనే ఆవిడ కూడా మోకరింపు చేసి ప్రార్థన చేసి ఆత్మలో నింపబడి ఒక ప్రవచనం చెప్పిందట. దావీదుకు చూపిన శాశ్వతమైన కృప నేను నీకు చూపెడతాను. అందుకే మా హోసన్నా మినిస్ట్రీస్ పాటల్లో సాధ్యమైనంత వరకు కృప అనే మాట లేకుండా పాట ఉండదు. జస్ట్ ఒకటో రెండో అటు ఇటు ఉంటాయి. మొదటి క్యాసెట్ 91వ సంవత్సరం కృపామయుడ క్యాసెట్లో ఆయన ప్రార్థన ఉంటుంది. ఏమనంటే, కృపను గూర్చి పాడుటయే నా జీవిత ధన్యతగా భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఆ వేళ అక్క చెప్పి పంపించింది, దావీదుకు చూపిన శాశ్వతమైన కృప నేను నీకు చూపాను. 10 సంవత్సరాలు ఆ సంస్థలో సేవ చేసి బయటకు వచ్చాడు ఒంటరిగా 7వ తారీఖు 7వ నెల 77వ సంవత్సరం 7వ తారీఖు 7వ నెల 77. గత నెలకి గత మాసానికి 45 సంవత్సరాలు ముగించి ఈ హోసన్నా మినిస్ట్రీస్ 46వ సంవత్సరంలో అడుగుపెట్టింది.